హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నారి యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మన ఛానల్లో నేనైతే చెప్దాం అనుకుంది ఏంటంటే అండి, మామూలుగా మనం మ్యాంగోస్ బయట పండినవి కొనుక్కుంటూనే ఉంటాము. కాకపోతే అవునా? ఇంట్లో మీరు పండించుకోవాలి అనుకుంటే నేను ఒక మంచి పద్ధతి చెప్తాను అనమాట, ఒక మంచి ట్రిక్. అదేంటంటే లాస్ట్ ఇయర్ దానికి ముందు ఇయర్ కూడా మేము ఇది చేసాము. కాకపోతే అప్పుడు మాకు ఛానల్ లేదనమాట. అప్పుడైతే నేను ఛానల్ లేకపోవడం వల్ల మీతో షేర్ చేసుకోలేకపోయినా, వెరీ సారీ. ఈసారి అయితే ఇంకా మీకు షేర్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. మేమైతే ఒక చెట్టు నుంచి మామిడి పళ్ళన్నీ తెచ్చుకున్నాం అనమాట. అవి పచ్చివే తెచ్చుకున్నాము. అయితే ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు అవైతే మేము తెప్పించుకున్నాము. అయితే అవి పచ్చిగా ఉన్నాయన్నమాట, మీరు చూస్తున్నారు కదా వీడియోలో. అయితే మేము ఇంటికి వచ్చి మేము అనుకున్నాము, ఒక మంచి కార్డ్బోర్డ్ తీసుకున్నాం అనమాట. వాటిని ఎలాగైనా ముగ్గ పెట్టాలి, పండించుకోవాలని చెప్పేసి ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నాను. నేనైతే కార్డ్బోర్డ్లో నేను కొద్దిగా గడ్డి ప్లేస్ చేశాను అనమాట. గడ్డి ప్లేస్ చేసిన తర్వాత దానిపైన మ్యాంగోస్ చూపించిన విధంగా మ్యాంగోకి గ్యాప్ లేకుండా మనం గడ్డి పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ లేయర్ ఆఫ్ గడ్డి పెట్టుకొని దానిపైన మ్యాంగోస్ పెట్టుకుంటున్నాను. చూపించిన విధంగానే కొద్దిగా దగ్గరగా మన మ్యాంగోస్ అన్నీ కూడా మనం చక్కగా పేర్చుకోవాలన్నమాట. మళ్ళీ దానిపైన గడ్డిని పేర్చుకోవాలి. అంటే అవి బాగా ముగ్గడానికి మనకి గడ్డి అనేది హెల్ప్ చేస్తుంది. నిజంగా చెప్తున్నాను, 100కి 200% మీకు ఇది వర్క్ అవుతుంది. వర్క్ అయిందా లేదా కింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ గడ్డి వేసిన తర్వాత మళ్ళీ నేను మ్యాంగోస్ పెడుతున్నాను అనమాట. చూడండి, మళ్ళీ మ్యాంగోస్ చూపించిన విధంగానే మ్యాంగోస్ పెట్టుకోవాలి. నిజంగా వర్క్ అవుతుంది. మేమైతే పండిన తర్వాత కూడా ఎలా ఉంటుందని చూపిస్తాను. ఈరోజు అయితే మేము పెట్టాము అలాగా. మీరు రోజు చెక్ చేసుకుంటూ ఉండాలి, లేకుంటే మీకు పళ్ళు పాడైపోవడం కానీ లేకపోతే పుచ్చిపోవడం కానీ అలా జరుగుతుంటుంది అనమాట. అందుకని రోజు చూసుకుంటూ ఉంటే మనకి ఇంకా బెటర్గా ఉంటుంది అనమాట. ఒక మినిమమ్ 2-3 డేస్కి రెడీ అయిపోతాయి. రెడీ అవ్వకపోతే మళ్ళీ అడుగు పైకి తీసినప్పుడల్లా అడుగు పైకి కొద్దిగా ముగ్గుతున్నవి అనుకున్నామని పైన పెట్టుకుంటే మీకు చక్కటి మామిడి పళ్ళు అయితే రెడీగా ఉంటాయి. ముగ్గిన తర్వాత ఎలా ఉన్నాయో కూడా మళ్ళీ మీకు నేను వీడియో పెడతాను, తప్పకుండా చూడండి. చూపించిన విధంగానే మ్యాంగోస్ అన్నీ పెట్టుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్ మనం గడ్డి పెట్టుకోవాలి. గడ్డి పెట్టుకొని మొత్తం మ్యాంగోస్ మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇలా చేస్తే మీరు ఇంట్లోనే ముగ్గిపించుకోవచ్చు మామిడికాయలని. మేము చాలా ఇయర్స్ నుంచి ఇలాగే చేస్తున్నాం అనమాట. కాకపోతే లాస్ట్ ఇయర్ మేము బుట్టలో పెట్టాము. కాకపోతే ఆ బుట్ట ఇయర్ ఖాళీ లేదు. అందులో బోల్డ్ అన్ని బొమ్మలు అవన్నీ పెట్టడం వల్ల అవి సన్సైడ్ మీదకి వెళ్ళిపోయాయి. అందువల్ల మేము అది బుట్టలో పెట్టకుండా మళ్ళీ కార్బోర్డ్లో పెట్టాము. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే దాంట్లో పెట్టుకొని మళ్ళీ గడ్డి పెట్టుకొని మ్యాంగోస్ పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకుంటే మీకు తప్పకుండా ఇది వర్క్ అవుతుంది. వర్క్ అయిందో లేదో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటే వీడియోకి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా తెలియకపోతే ఈ ట్రిక్స్ షేర్ చేయండి. అలాగే ఇలాంటివి బోల్డ్ అని వీడియోస్ వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.